హాయ్ హలో. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి అనేసి అంటున్నారు కదా. మన లైఫ్లో పాజిటివ్గా ఉంటేనే మనకు అంతా మంచి జరుగుతుంది అని అంటున్నారు. సో మనం ఎలా పాజిటివ్గా ఉండాలి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం త్వరగా అట్రాక్ట్ అయ్యేది నెగిటివ్కి మాత్రం, పాజిటివ్కి ఎవరు త్వరగా అట్రాక్ట్ అవ్వట్లేదు. సో మనం పాజిటివ్కి ఎలా త్వరగా అట్రాక్ట్ అయ్యే ఈజీ మార్గాలు నేను చెప్పబోతున్నాను. సో మీరు దీన్ని కానీ ఫాలో అయితే మీరు డెఫినెట్గా మీరు పాజిటివ్గా మారుతారు. ఫస్ట్ వన్ ఏంటంటే సానుకూల ఆలోచనలు. అంటే మన లైఫ్లో మనం సానుకూల ఆలోచనలతోటే, కేవలం పాజిటివ్ ఆలోచనలతోటే మన రోజుని స్టార్ట్ చేయాలంటే మనం మార్నింగ్ లేవగానే ఇలా అనుకోవాలి ఏంటంటే, నాకు ఈరోజు అంతా మంచే జరుగుతుంది. ఈ ఒక్క ఆలోచనతో మీరు ఆ రోజుని మీరు మొదలు పెట్టారు అంటే మీకు డెఫినెట్గా మీకు ఆ రోజు ఫుల్గా పాజిటివే జరుగుతుంది. సో ఇలా మీరు ఎప్పుడైతే మనసులో అనుకుంటారో మీకు డెఫినెట్గా మీకు ఆ రోజు ఫుల్ మీరు పాజిటివ్గానే ఉంటారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ప్రతికూల ఆలోచనలు. అంటే ప్రతికూల ఆలోచనలు వద్దు. మన మైండ్లో ఎప్పుడైతే ప్రతికూల ఆలోచనలు వచ్చాయో మీరు వాటిని గమనించండి. ఆ ప్రతికూల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో మీరు దాన్ని గుర్తించండి. అలా మీరు ఎప్పుడైతే గుర్తించి దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారో అప్పుడే మీరు మీ ఆత్మగౌరవం పెరుగుతుంది, మీరు పాజిటివ్గా మారుతారు కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, అంటే కృతజ్ఞతాభావం. మన లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞతాభావంతో ఉండాలి. అంటే మన లైఫ్లో వచ్చిన ప్రతి విజయానికి మనకి లభించిన ప్రతి విజయానికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయానికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అప్పుడే మనం పాజిటివ్ని అట్రాక్ట్ అవుతాం. మనం ఎప్పుడైతే ప్రతి విషయానికి, ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటామో అంత ఎక్కువగా మన లైఫ్లో పాజిటివ్ని మనం అట్రాక్ట్ అవుతాం. సో కృతజ్ఞతాభావం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కృతజ్ఞతాభావం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక 3 days మీరు ట్రై చేసి చూడండి, కృతజ్ఞతాభావం మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సానుకూల వ్యక్తులు. మిమ్మల్ని ప్రోత్సహించే సానుకూల వ్యక్తులతో మీరు సమయం గడపండి. అంటే ఈ పాజిటివ్ భావాలు కలిగి ఉన్న వ్యక్తుల మధ్య మీరు సమయాన్ని స్పెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వ్యాయామం ప్రతి విషయంలో ప్రతి టాపిక్లో నేను చెప్తూ వస్తున్నాను. వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాయామం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది, మీ మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది, అండ్ మీ ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది. అండ్ దాంట్లో ఏంటంటే ధ్యానం, ప్రాణాయామం ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీ ఆరోగ్యం, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, పాజిటివ్గా కూడా మారుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు నచ్చిన పనులు ఏవైనా కొన్ని చేయాలి. అంటే మీకు నచ్చిన పనులు చేయడం, వినడం, చూడడం ఏదైనా. మీరు సంగీతాన్ని వినండి, ఒక 5 minutes దీనికోసం స్పెండ్ చేయండి. అంటే ఏదైనా సంగీతం వినడం, సాంగ్స్ వినడం, డ్యాన్సింగ్ చేయడం, ఏవైనా ఒక 5 minutes ఇలా చేసినా సరే మీరు పాజిటివ్గా మారుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సోషల్ మీడియా వద్దు. ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా గడపడం వల్ల మీ ప్రతికూల భావనలు పెరిగిపోతాయి, మీ నిరాశావాదంపై తీవ్రం ఎక్కువ అవుతుంది. సో సోషల్ మీడియా వద్దు, స్టాప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లక్ష్యం. మీకున్న ఒక లక్ష్యాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల మీ ఆలోచనలు ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఒక ప్రణాళిక వేసుకోండి. సో ఇలా ఏంటవుతుందంటే మీ ఆత్మగౌరవం, మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది, మీరు పాజిటివ్గా కూడా మారుతారు. సో ఈ పాజిటివ్ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. ఇటువంటి ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.